హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే వసుధార జగదీ మేడం ఫోటో దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. మేడం, రిషి సార్ కోసం మీరు ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు ఆ ప్రాణత్యాగం వృధాగా మారిపోతుంది. ఆ దుర్మార్గుడు రిషి సార్ని ఏదైనా చేస్తాడేమో. నేను ఖచ్చితంగా ఎండి పోస్ట్కి రిజైన్ చేస్తాను మేడం. రిషి సార్ని కాపాడుకుంటాను మేడం అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అనుపమ వస్తుంది. వసుధారాని ఓదార్చి, వసుధారా నిన్ను చూస్తూ ఉంటే ముచ్చట వేస్తుంది. ఖచ్చితంగా రిషిని వెతికి పట్టుకుంటాను. అప్పట్లో మహేంద్ర అంటే జగతికి ప్రాణం. ఇప్పుడు నీకు కూడా రిషి అంటే ప్రాణం కంటే ఎక్కువ. అప్పుడు జగతికి మహేంద్రకి పెళ్లి చేశాను. ఇప్పుడు నిన్ను రిషికి దగ్గర చేస్తాను. నువ్వు బాధపడద్దమ్మా అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది అనుపమ వసుధారాని. ఇదంతా మహేంద్ర చూస్తాడు. కోపం కట్టలు తెచ్చుకుంటుంది మహేంద్రకి. జగతి ప్రాణాలు తీశావు, ఇప్పుడు రిషిని ఏదైనా చేస్తానని చెప్పి కిడ్నాప్ చేస్తావా? అంటే నీ దుర్మార్గానికి అడ్డుకట్టే లేదనుకుంటున్నావా? ఈరోజు నిన్ను చంపి నా కొడుకుని నేను తెచ్చుకుంటానురా శైలేంద్ర. అన్నయ్య ప్రాణాల కోసం ఎంతగానో పరితపించి నీ గురించి అసలు నిజాలు చెప్పకుండా దాచడమే నా పొరపాటు. ఈరోజు నీ ప్రాణాలు తీయడం గ్యారంటీ అని చెప్పి గబగబా పైకి వెళ్ళి లైసెన్స్ గన్ను తీసుకొని కిందికి వస్తారు మహేంద్ర. ఈరోజు వాణ్ణి చంపి జైలుకి వెళ్తాను, రిషిని కాపాడతాను, ఇంకా మమ్మల్ని బాధ పెడతాడా అని చెప్పి ఇక మహేంద్ర స్పీడ్గా కారులో వెళ్తారు. ఇక కార్ సౌండ్ రావడంతో మహేంద్ర అని చెప్పి అనుపమ బయటికి వస్తుంది. ఇక వసుధార కూడా హాల్లోకి వస్తుంది. మేడం, మామయ్య ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. ఏమో వస్తారా, కార్ సౌండ్ వచ్చింది కదా, మహేంద్ర బయటికి వెళ్ళినట్టున్నాడు అని అంటుంది అనుపమ. వసుధారకి భయం వేస్తుంది. మేడం, మామయ్య ఖచ్చితంగా శైలేంద్రని ఏమైనా చేస్తాడేమో అని అంటుంది. అదేమీ లేదులేమ్మా, బయటికి ఏదో అవసరమై వెళ్ళుంటారు. అన్ని నిజాలు తెలిసి కూడా మనం ఇంట్లోనే మనలోనే దాచుకోడి పొరపాటు చేశాము. అదే శైలేంద్రకి ఆయుధంగా మారిపోయింది. వాడి గురించి ఎవరికీ నిజం చెప్పకపోయేసరికి వాడి ఆటలు సాగాయి. జగతి ప్రాణాలు తీసేదాకా వచ్చింది అంటే వాడి గురించి నిజం తెలిసి కూడా చెప్పకపోవడమే. చూడు వసుధారా, మనం తెలుసుకున్నవన్నీ, మనకు తెలిసినవన్నీ ముకుల్కి చెప్పాలి. అప్పుడే ఏదైనా ముందుకడుగు వేయగలరు అని చెప్పి అంటుంది అనుపమ. మేడం, నాకు చాలా భయంగా ఉంది. రిషి సార్ ఎలా ఉన్నారో ఏమో. ఇటువైపు మేడం చావుకి కారణం వాళ్ళ అన్నయ్య అని రిషి సార్ తెలుసుకుంటే ఖచ్చితంగా శైలేంద్రని చంపేస్తారు. దానికంటే ముందు అసలు రిషి సార్ ఎలా ఉన్నారో ఏంటో అని అంటుంది వసుధారా. ఇది ఇలా ఉండగా మహేంద్ర కారులో కోపంగా ఇక దేవయాని ఇంటి ముందు ఆపుతారు. ఇక స్పీడ్గా గన్ను తీసుకుని గుమ్మం దగ్గరికి వచ్చి ఒరే శైలేంద్ర అని చెప్పి ఇక స్పీడ్గా శైలేంద్ర రూమ్లోకి వస్తారు మహేంద్ర. ఇటు దేవయాని, అటువైపు ధరణి ఇద్దరూ కలిసి మహేంద్రని చూస్తారు. మహేంద్రని చూడగానే వాళ్ళకి శివుని రుద్రరూపం కనిపిస్తుంది. అంటే మహేంద్రకి నిజం తెలిసింది. నా కొడుకుని ఏదైనా చేస్తాడా అని చెప్పి ధరణి, మీ చిన్న మామయ్య కోపంగా ఉన్నాడు, శైలేంద్ర రూమ్కి వెళ్తున్నాడు, వెళ్ళు అనగానే ఇక ఇద్దరూ ఇక మహేంద్ర వచ్చిన వైపు వస్తూ ఉంటారు. ఇక మహేంద్ర శైలేంద్ర రూమ్కి వచ్చి డోర్ని లాక్ చేసేస్తాడు. హాయ్ బాబాయ్, ఏంటిలా వచ్చావు అనగానే, ఒరే శైలేంద్ర, నీకు ఎంత ధైర్యంరా, నా కొడుకునే నువ్వు కిడ్నాప్ చేస్తావా? జగతిని ఈ చేతులతో ప్రాణాలు తీశావని తెలిసినా కూడా నిన్ను ఎందుకు క్షమించానో తెలుసా? అన్నయ్య కోసం. కానీ ఇప్పుడు క్షమాపణ ఉండదు, నిన్ను చంపేస్తాను. నువ్వు ప్రాణాలతో ఉన్నంతకాలం ఖచ్చితంగా మాకు మంచి జరగదు. మాకే కాదు, డిబిఎస్టి కాలేజీకి కూడా మంచి జరగదు. ఇప్పటిదాకా మంచిగా ఉన్నాము, కానీ నీ వల్ల ఖచ్చితంగా ఈరోజు హంతకుణ్ణవుతాను. ఈరోజు నీ ప్రాణాలని తీసేస్తాన్రా అని చెప్పి ఇక మహేంద్ర శైలేంద్ర దగ్గరికి వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా, మేడం, నాకేదో భయంగా ఉంది. మామయ్య ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటారు.
అసలు అక్కడికి వెళ్ళారో లేదో అని చెప్పి శైలేంద్రకి ఫోన్ చేస్తుంది వసుధార. శైలేంద్ర ఫోను రింగ్ అవుతూ ఉంటుంది. ఇక వసుధారనే కాల్ చేస్తుందని శైలేంద్ర తెలుసుకుంటారు. బాబాయ్ ఆగండి బాబాయ్, ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు? వద్దు బాబాయ్ వద్దు అని చెప్పి ఫోన్ని ఆన్ చేస్తారు. అటువైపు వసుధార ఏం జరుగుతుంది శైలేంద్ర అని అంటుంది. వసుధారా, బాబాయ్ నన్ను చంపేస్తున్నాడు. బాబాయ్కి నువ్వు నిజం చెప్పావన్నమాట. చూడు వసుధారా, బాబాయ్ నన్ను చంపినా అక్కడ రిషి ప్రాణాలు తీసేస్తాను అని అంటా ఉంటారు. ఇక శైలేంద్ర, ఒరేయ్ ఎంతకాలం బెదిరిస్తావురా, ఎంతకాలం బ్లాక్మెయిల్ చేస్తావు? నిన్ను చంపేస్తే నువ్వేమీ చేయలేవు కదరా. అమ్మ వసుధారా, వీడి మాటలు విని భయపడ్డం కాదు, వీణ్ణి చంపేస్తేనే పరిష్కారం దొరుకుతుంది. నువ్వేమీ బాధపడద్దు అని అంటారు. మావయ్య ఆపండి మావయ్య, వద్దు మావయ్య అని అంటూ ఉంటుంది వసుధార. వసుధారా, నువ్వు చాలా తెలివైన దానివి, నా గురించి బాగా తెలుసు. నేను చచ్చినా చావకపోయినా రిషి ప్రాణాల్ని గాల్లో కలిపేమని ఒక్కసారి చెప్పానంటే చంపేస్తారు. ఇప్పుడు బాబాయ్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పు అని అంటూ ఉంటారు శైలేంద్ర. మావయ్య ప్లీజ్ మావయ్య, మీరు అక్కడి నుండి వచ్చేయండి మావయ్య, మీకు దండం పెడతాను మావయ్య అనగానే, అమ్మా వసుధారా, ఈరోజు నాకు ఖచ్చితంగా హంతకుండయ్య అవ్వాలని రాసిపెట్టింది, అందుకే వీడి ప్రాణాలను తీసుకువెళ్తాను అని అంటారు. ఇక వసుధార అటువైపు నుండి బాధపడుతూ ఉంటుంది. మేడం, ఖచ్చితంగా మావయ్య శైలేంద్రని ఏం చేసినా అక్కడ రిషి సార్ని ప్రాణాలతో ఉంచడు, ఆ దుర్మార్గుడు. మనం అర్జెంటుగా దేవయాని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనగానే, వసుధార భయపడద్దు, వెళ్దాము. అయినా మహేంద్ర అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని చెప్పి అనుపమ అంటూ ఉంటుంది. ఇంతలో ఇక శైలేంద్ర పరుగున డోర్ ఓపెన్ చేసేసి పరుగు పెడుతూ ఉంటారు. ఇటువైపు ధరణి, అటువైపు దేవయాని ఇద్దరూ ఆపుతూ ఉంటారు మహేంద్రని. ఇద్దరిని ఇక చెరోవైపు తోసేసి శైలేంద్రని ఇక చంపాలని వస్తూ ఉంటారు మహేంద్ర. కరెక్ట్గా అప్పుడే ఫణీంద్ర వస్తారు. మహేంద్ర ఏమైంది అని అడుగుతారు. అన్నయ్య, వీడు ఏం చేశాడో నీకు తెలుసా అన్నయ్య అని అంటారు మహేంద్ర. మహేంద్ర, నీలో ఇంత కోపం ఎప్పుడూ చూడలేదు, ఏం జరిగింది? ఈ దుర్మార్గుడు ఏం చేశాడు అని అడుగుతాడు. డాడ్, బాబాయి అన్నీ నా పైన నిందలు వేస్తున్నాడు, రిషిని నేను కిడ్నాప్ చేశాను అంటున్నాడు అని అంటారు ఇక శైలేంద్ర. రిషిని శైలేంద్ర కిడ్నాప్ చేశాడా మహేంద్ర అని అంటారు ఇక ఫణీంద్ర. అన్నయ్య, మీరు సంతోషంగా ఉండాలని, మీరు హ్యాపీగా ఉండాలని, మీకు ఏమీ జరగకూడదని అన్ని నిజాలని ఈ కంఠంలో దాచేసుకున్నాను. ఈ మహాతల్లి పెళ్ళైన 5 సంవత్సరాలకి జగతిని నన్ను విడదీసేసింది, రిషిని తన దగ్గర చేసుకుంది. రిషి కనీసం చనిపోయేదాకా జగతిని అమ్మ అని పిలవనివ్వకుండా ఈవిడి వైపే, వదినగారి వైపే తిప్పుకుంది. పోనీ కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని అంటారు, కానీ ఈ మహాతల్లి కన్న కొడుకుని కాలనాగులా తయారు చేసి జగతి ప్రాణాలని తీయించేసింది. ఇంకా వీళ్ళిద్దరి కళ్ళు చల్లబడలేదన్నయ్యా. నా కొడుకు రిషిని కిడ్నాప్ చేయించాడు ఈ దుర్మార్గుడు. డిబిఎస్టి కాలేజీ పదవి కోసం ఎంతటికైనా తెగిస్తున్నాడు ఈ దుర్మార్గుడు. ఈ నిజం ఎప్పుడో నీకు చెప్పుంటే నా జగతి బ్రతికేదన్నయ్యా. చెడ్డగా ఉంటే ఎంతటి వారైనా వాళ్ళ చెడుగా ఉన్నారనుకుంటారు. ఈ దుర్మార్గుడు మంచితనంగా ఉండి వెనుకాల ప్రాణాలు తీస్తున్నాడు. చెప్పరా, రిషి ఎక్కడ ఉన్నాడు అని అంటారు మహేంద్ర. మహేంద్ర, కోపంలో ఏదేదో మాట్లాడద్దు అని అంటుంది దేవయాని. వదినగారు, మీకు దండం పెడతాను, మీలాంటి వారు ఏ ఇంట్లో ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా సర్వనాశనం అయిపోవలసిందే. ఎందుకు వదినగారు పొద్దున్న నుండి పడుకునేదాకా ఈ అబద్ధాలు, ఈ ఘోరాలు, ఈ నేరాలు? దేనికోసం? పదవి కోసమా? డబ్బు కోసమా? ఆస్తి కోసమా? హక్కుల కోసమా అని అంటారు మహేంద్ర. దేనికోసమో చెప్పండి, నా కొడుకు, నేను, నా కోడలు ముగ్గురం మీకు రాసేసి వెళ్ళిపోతాం. కానీ ఒకటి మాత్రం గుర్తు చేసుకోండి, ఎవరో విత్తనం రాసి ఎవరో పెంచి పెద్ద చేసిన వృక్షాన్ని నాది అని చెప్పడానికి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి. అది మీకు లేదని అర్థమైపోయింది. మీరు ద్రోహం మా ఒక్క కుటుంబానికే చేస్తున్నారు అని అనుకున్నాను, కానీ డిబిఎస్టి కాలేజీలో చదివిన ప్రతి స్టూడెంట్ జీవితాన్ని నాశనం చేయాలని
కాలేజీ పగ్గాలు చేపట్టాలనుకుంటున్నారు. అందుకే రిషి, వసుధార, జగతి ముగ్గురు మీకు కాలేజీ పగ్గాలు అప్పగించకుండా వాళ్ళే చూసుకుంటున్నారు. అన్నయ్య, ఈ నిజాలన్నీ నీకు చెప్పి నీ గుండె పగిలిపోయేలా చెయ్యాలనుకోలేదు. కానీ వీళ్ళు దుర్మార్గులన్నయ్య, దుర్మార్గులు. జగతిని పొట్టన పెట్టుకున్నారు, రిషిని కిడ్నాప్ చేశారు. మొక్కు పచ్చలారని నా కోడలి జీవితం నాశనం చెయ్యాలనుకుంటున్నారన్నయ్య, నాశనం చెయ్యాలనుకుంటున్నారు. ఇప్పటికైనా పెద్దవారిగా వాళ్ళకి ఇంకా అన్యాయం జరుగుతూ ఉంటే నేను బ్రతికుండడం కరెక్ట్ కాదు కదన్నయ్య. అందుకే ఈ నిజాలు పెద్దవారిగా నీకు చెప్తున్నాను. ఈ నిజాలన్నీ నా కడుపులో దాచుకున్నాను. ముగ్గులకి చెప్పలేదు, నా కొడుకు రిషికి చెప్పలేదు. ఎందుకో తెలుసా? నీకోసం. నీ కొడుకు ఎప్పటికైనా మారి మామూలు మనిషి అవుతాడని. కానీ వాడు అవ్వడు అన్నయ్య, వాడు అవ్వడు. వాణ్ణి ఏం చెయ్యాలు అన్నది నువ్వే చెప్పన్నయ్యా. నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను అని అంటారు మహేంద్ర. ఇది ఇలా ఉండగా అనుపమ, వసుధార ఇక కార్లో బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో ఇక ముకుల్ అలాగే తన అసిస్టెంట్ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. మేడం, మామయ్యది, శైలేంద్రది ఇద్దరి ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ లిఫ్ట్ చేయటం లేదు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు అని అంటుంది వసుధార. వసుధార, టెన్షన్ పడద్దు. ఇంతకు ముందే ముకుల్తో మాట్లాడాను. జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు ముకుల్కి చెప్పాను. ఇప్పుడు ముకుల్కి అన్ని నిజాలు తెలిసాయి. శైలేంద్రని ఖచ్చితంగా అరెస్టు చేస్తాడు. అరెస్టు చేశాక రిషి ఎక్కడ ఉన్నాడు అన్న సంగతి శైలేంద్ర ఖచ్చితంగా చెప్తాడు. వసుధార, నువ్వేమీ టెన్షన్ పడద్దు. అలా అని మహేంద్ర వివేకం లేకుండా శైలేంద్రనేమి చంపరు. ఎందుకంటే అక్కడ అందరూ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మహేంద్రని ఆపుతారు. వసుధార, నువ్వు టెన్షన్ పడద్దు అని అంటుంది అనుపమ. కారులో వెళ్తున్న వసుధార అలాగే అనుపమకి కరెక్ట్గా అరకులో కనిపించిన రౌడీ కనిపిస్తాడు. ఇక ఒక ఆటోలో అతను వాడే కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే వాడి కిందికి దిగుతాడు. ఇక దిగి టీ తాగుతూ ఉంటారు. ఇంతలో అనుపమ కారు ఆగిపోతుంది. వసుధార, కారు ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది అని అంటుంది. మేడం, నాకు టెన్షన్గా ఉంది. నేను క్యాబ్లో వెళ్తాను, మీరు కారు రిపేర్ చేసి తీసుకురండి, మావయ్య గారిని ఆపాలి అనగానే సరే వసుధార, జాగ్రత్త, తర్వాత ఫోన్ చెయ్యి అని అంటుంది అనుపమ. సరే అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకొని వసుధార దేవయాని ఇంటికి మరోసారి వెళ్తూ ఉంటుంది. అమ్మయ్య, వసుధార కారు దిగింది చాలు. ఎందుకంటే వాణ్ణి ఫాలో అవుతాను. ఖచ్చితంగా రిషి కిడ్నాప్కి వీడికి సంబంధం ఉండే ఉంటుంది. ఆ శైలేంద్ర రిషి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయ్యారు కాబట్టి ఖచ్చితంగా వీణ్ణి ఫాలో అవుతే తెలుస్తుంది అని ఇక అనుపమ టీ తాగుతున్న ఆ రౌడీని చూస్తుంది. ఆ రౌడీ ఇటు అటు చూసి ఆటోలో వెళ్తూ ఉంటారు. ఆటోని ఫాలో అవుతూ ఉంటుంది అనుపమ. ఇక ఆటోలో ఫాలో అవుతూ అనుపమ ఇక ఒక ప్లేస్లో ఆగిపోతుంది. ఆటో ఇక వెళ్తూ ఉంటుంది. ఇక కారుని అక్కడ ఆపేసి ఆ ఆటోని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది అనుపమ. అక్కడ ఒక పెద్ద బంగ్లా కనిపిస్తుంది. అది పాడుపడిన బంగ్లా. ఖచ్చితంగా రిషి ఇక్కడే ఉండుంటాడు. ఎలాగైనా ఈరోజు రిషిని చూడాలి, రిషిని విడిపించాలి అని మనసులో అనుకుంటూ ఇక ఆ రౌడీ వెనకాల వెళ్తుంది అనుపమ. రౌడీ ఇక లోపలికి వెళ్తారు. ఇక లోపల కొంతమంది రౌడీలు ఉంటారు. ఏంటి, మనం ఎక్కడ ఉన్న సంగతి ఆ శైలేంద్ర గాడికి కూడా తెలీదు అనగానే, అన్నా, ఆ శైలేంద్ర గురించి మీకు నిజం తెలీదు. వాడు మనకంటే పెద్ద క్రిమినల్. వాడు చాలా అంటే చాలా మోసగాడు అనగానే, నాకు తెలుసు. వాడు ఇదిగో ఈ రిషిని చంపమని చెప్పాడు. మనం చాలాసార్లు అటాక్ చేసినా డబ్బులు మాత్రం చాలా ఇస్తానన్నాడు. ఇప్పుడు వాడికి తెలియకుండానే రిషి సార్ని మనం ఇక్కడికి తీసుకొచ్చేశాము. వాడంతట వాడు వేరే ఫోన్తో చేసి మన దానిలో డబ్బులేస్తే రిషి సార్ ఎక్కడ ఉన్నాడు అన్న సంగతి చెప్దాము, లేకపోతే వాణ్ణి అలాగే టార్చర్ చేద్దాము అని అంటారు. నిజమే అన్నా, కానీ ఒకటి మాత్రం నిజం. చదువులు చెప్పే ఈ సార్ని కిడ్నాప్ చేస్తే పాపం మనకు అంటుకుంటుందేమో అనగానే, అలాంటివన్నీ మన ఒంటికి పడదు. ఆ శైలేంద్ర ఆర్డర్ చెప్పగానే మన అకౌంట్లో డబ్బులు వేయగానే వీణ్ణి మనం లేపేయాలి.
అర్థమవుతుందా అనగానే సరే అన్నా సరే, అన్నం మాత్రం తినటం లేదు, వస్తారా అని కలవరిస్తున్నాడు అని అంటారు. అంతే కదరా, మంచి వాళ్ళకి ఎప్పుడైనా దేవుడు ఇలాంటి శిక్షలే వేస్తూ ఉంటారు, పరీక్షలు పెడితే ఉంటారు. ప్రాణాలు తీసే అలాంటి అన్నదమ్ములు ఉన్నంతకాలం ఇలాంటి మంచి వాళ్ళకి ఇలా బాధలు పడాల్సిందే అని అంటూ ఉంటారు ఆ రౌడీ. ఇదంతా అనుపమ వింటూ ఉంటుంది. బాధనిపిస్తుంది అనుపమకి. ఇంతకీ రిషిని ఎక్కడ కిడ్నాప్ చేశారు అని చెప్పి ఇక మెల్లిమెల్లిగా ఇక వెనక వైపు వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా వెనక నుండి నల్లగా ఒక అతను ఇక అలాగే ఇటు అటు చూస్తూ ఉంటారు. ఇక కుర్చీలో ఒక అతన్ని కట్టేసి ఉంటారు. అతనే మన రిషి సార్. మన రిషి సార్ని అనుపమ చూస్తుంది. ఇక రిషి ఇక్కడ కిడ్నాప్ చేశారా అని చెప్పి అలాగే షాక్ అయి ఉండిపోతుంది అనుపమ. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.